ఓం సాయిరామ్. చూడండి, మనం మార్నింగ్ టిల్ నైట్ దాకా నిలబడుతున్నాం, అంతా సర్క్యులేషన్ ఎక్కడ పోతుంది? కింద పోతుంది. కానీ కిందతో మన హార్ట్ మన రివర్స్ హార్ట్ కి పోతలేదు. అందుకోసం ఒక 11 పాయింట్స్ నేర్పిస్తాను. అది మెల్లగా మీరు ఎక్కడ కూర్చుంటున్నారు అక్కడే కూర్చొని చేసుకోండి. మీ ఆరోగ్యం మంచి ఉంటుంది, స్లో ప్రోగ్రెస్ ఉంటుంది, కానీ పవర్ఫుల్ ప్రోగ్రెస్ ఉంటుంది. చూడండి, ఫస్ట్ ఇది ఉంది కదా, ఈ పాదాలకి పాండింగ్ చేయండి. జస్ట్ 1 month డైలీ చేసుకోండి. ఈ పాదాలకి పాండింగ్ చేస్తే మీకు ఎప్పుడు వాపు రాదు, ఇంకా సర్క్యులేషన్ కిందతో మీదికి వస్తుంది. సెకండ్ పాయింట్, ఈ కాఫ్ మజిల్ ఉంది కదా, ఈ కాఫ్ మజిల్ కి మెల్లగా రిలాక్స్ గా పాండింగ్ చేసుకోండి. మీకు స్టమక్ బ్లోటింగ్ అవుతుంది, గ్యాస్ అవుతుంది, ఇంకా చెస్ట్ నొప్పి అవుతుంది గ్యాస్ తో, అది అన్ని గలీజ్ గ్యాస్ రిలీజ్ అయిపోతుంది. తర్వాత మీ నీ ఉంది కదా, ఇది నీస్, ఈ నీస్ కి ట్యాపింగ్, మార్నింగ్ కాదు, దీనికి మెల్లగా ట్యాపింగ్ చేయండి. దీనికి ట్యాపింగ్ చేస్తే వాతంతో మీ నీస్ లో చాలా పెయిన్ ఉంటుంది, కీళ్ళ వాతం అదంతా అవుతుంది కదా. సో ఇలా మెల్లగా ట్యాపింగ్ చేయండి, ఇక్కడతో ట్యాపింగ్ చేయండి. రైట్ కి మంచిగా ట్యాపింగ్ చేస్తే నీ పెయిన్స్ పోతుంది. ఇప్పుడు థాయ్ మజిల్స్ కి ట్యాపింగ్ చేయండి. మీరు థాయ్ మజిల్స్ కి ట్యాపింగ్ చేస్తే మీకు షియాటిక్ పెయిన్ ఉంది, వెరికోస్ వెయిన్ ప్రాబ్లం ఉంటే అది క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు మీ స్టమక్ ఉంది కదా, బెల్లీకి ఇక్కడ మంచిగా ట్యాపింగ్ చేయండి. ఈ ట్యాపింగ్ చేస్తే మీకు లివర్ లో, ప్యాంక్రియాస్ లో, స్ప్లీన్ లో, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్ లో మీకు మోషన్ అయితే లేదు, మీ ఇంటెస్టైన్ మంచిగా అయిపోతుంది. స్టమక్ లో మంచిగా ఫుడ్ మంచిగా డైజెస్ట్ అయితే లేదంటే అది డైజెస్ట్ అయిపోతుంది. మీకు మంచి సర్క్యులేషన్ ఉంటుంది, ఇక్కడ మంచి హెల్త్ ఉంటే, గట్ హెల్త్ మంచిగా ఉంటే మీ ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ఈ చెస్ట్ ఉంది కదా, చెస్ట్ లో మనకు చాలా అప్పుడప్పుడు గ్యాస్ అయి నొప్పి వస్తుంది. సో మెల్లగా ఇక్కడ ట్యాపింగ్ చేసుకోండి, రైట్ సైడ్ లో, లెఫ్ట్ సైడ్ లో. ఇంకా రబ్బింగ్ చేయండి. దీనికి రబ్బింగ్ చేస్తే మంచిగా, ఈ సీజన్ లో చాలా కోల్డ్ ఉంది కదా, మీకు కొంచెం వార్మ్నెస్ వచ్చేస్తుంది ఇక్కడ రబ్బింగ్ చేస్తే. అది కూడా ఆవాల నూనెతో చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత చేతికి చేయండి. ఈ చేతికి చేస్తే చూడండి, ఇక్కడ షోల్డర్ ఉంది కదా, షోల్డర్తో చేతికి చేయండి. ఇది చేస్తే నమ్నెస్ ఉంది, తిమ్మిరి వస్తుంది, మీకు హ్యాండ్ గ్రిప్పింగ్ సెన్సేషన్ వస్తుంది, మీకు విస్టులో పెయిన్ ఉంది, చేతిలో పెయిన్ ఉంది, ఎల్బోలో పెయిన్ ఉంది, ఆమ్లో పెయిన్ ఉంది అంటే క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు షబాష్ అని చెప్తాం కదా మనం, ఇక్కడ మనం మంచిగా ట్యాపింగ్ చేస్తే, ఈ షోల్డర్ పాయింట్ లో ట్యాపింగ్ చేస్తే మనకు నెక్ లో ఏమైనా స్టిఫ్నెస్ ఉంటే క్లియర్ అయిపోతుంది. సో ఇక్కడ డైలీ 1 minute ట్యాపింగ్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ ఆఫ్ నెక్ లో మెల్లగా నెక్ టు హెడ్ దాకా, ఇది 9th పాయింట్. దీనికి నెక్ టు హెడ్ దాకా మీరు మంచిగా ట్యాపింగ్ చేస్తే మీకు మెమరీ ఏమైనా ఇష్యూ ఉంటే, కాన్సన్ట్రేషన్ లేదు, డిస్ట్రాక్ట్ అయిపోతున్నారు, మీకు ఓసిడి ప్రాబ్లం ఉంది, ADHD ప్రాబ్లం ఉంది, బ్రెయిన్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూ ఉంటే నెక్ టు హెడ్ దాకా మంచిగా ట్యాపింగ్ చేస్తే 1 minute అంతే చేస్తే మీకు పసిడి కూడా వస్తుంది. ఇంకా అంత సర్క్యులేషన్ మంచిగా అయిపోతుంది. బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా ఉంటే మీ హెల్త్ మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఫేస్ కి ట్యాపింగ్ చేయండి. మీకు పిగ్మెంటేషన్ ఉంది, మెలస్మా ఉంది, పింపుల్స్ చాలా అవుతుంది, ఇలా ట్యాపింగ్ చేస్తే అది క్లియర్ అవుతుంది. 50 years తర్వాత మీ ఫేస్ లో ముడతలు వచ్చేస్తుంది. ఇక్కడ ట్యాపింగ్ చేయండి, ముడతలే రాదు వస్తుంది. సో ఇక్కడ మంచిగా ట్యాపింగ్ చేస్తే రక్తం సర్క్యులేషన్ మంచిగా అవుతుంది. ఇక్కడ అయిపోయింది కదా, లాస్ట్ లో 11th పాయింట్, ఈ క్లాప్ని ట్యాపింగ్ చేయండి. లాస్ట్ లో ఇలా క్లాపింగ్ చేస్తే అన్ని 28 organs మనది ఛార్జ్ అయిపోతుంది. ఛార్జ్ అయిన తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ ఫుల్ వచ్చిన తర్వాత మీకు 11 minutes లో చాలా ప్రెస్పిరేషన్ వస్తుంది, చాలా టాక్సిన్స్ రిలీజ్ అవుతుంది. చేస్తే మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే. ఓం సాయి.